తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మీరు, మీ గజ్జల సవ్వడితో అందరినీ అలరించిన మీరు ఈరోజు సైలెంట్ అయిపోయారు. ఎందుకు కారణం? సైలెంట్ ఏం కాలేదండి. మేముగా అంటే అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యగా ఎప్పుడూ సైలెంట్గా లేము. ఈ సంస్థ ఆవిర్భవించి 43 సంవత్సరాలు. హైదరాబాద్లో ఒక చరిత్రాత్మకమైనటువంటి జాగా ఏముంది అని అంటే అది ఉస్మానియా యూనివర్సిటీ. అన్ని పోరాటాలకు ఒక నిలయంగా ఉన్నటువంటి యూనివర్సిటీ అది. ఒక విభిన్న సంస్కృతుల కలయిక అయినటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో ఇది 1973లో పురుడు పోసుకుంది. కామ్రేడ్ జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ వాళ్ళ ఆధ్వర్యంలో. అప్పుడు ఇంకా కొంతమంది అందరి సమక్షంలో ఇది అవసరం, ఒక సాంస్కృతిక రంగం కూడా అవసరం ఇవాళ సమాజానికి. పీడిఎస్యూనే కాదు, పీడిఎస్యూతో పాటు ఒక అరుణోదయ కూడా తప్పనిసరిగా అవసరం అని చెప్పేసి అప్పుడు భావించి దీన్ని మొదలుపెట్టిండ్రు. అట్లా వాళ్ళతో పాటు జంపాల చంద్రశేఖర్ గారితో పాటు రామ్ సత్తయ్య గారు, ఇంకా కొంతమంది మిత్రులు చలపతిరావు, ఇట్లాంటి వాళ్ళు కొంతమంది కూడా అందరూ కలిసి దీన్ని గూడ అంజన్న, చనిపోయిన గూడ అంజన్న, ఇట్లా వీళ్ళందరూ కూడా కలగలిసి పెట్టినటువంటిది అరుణోదయ. ఈ అరుణోదయ ఆనాటి నుంచి ఈనాటి వరకు అణగారిన వర్గాల కోసం ఒక ప్రజల సంస్కృతి, ప్రజల సాహిత్యం ఎప్పుడూ నిలబడాలి, సమున్నతంగా ఉండాలి. ఎందుకంటే ఒక సామ్రాజ్యవాద సంస్కృతి వచ్చి ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నటువంటిది పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా యువతీ యువకులను పక్కదోవ పట్టిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. వీళ్ళ మెదళ్లను మొద్దుబారుస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇట్లాంటి సంస్కృతి నిలబడాలి, ఉండాలి. ఈ సంస్కృతే ప్రజలకు చేరువగా ఉంటుంది, ప్రజలను చైతన్యపరుస్తుంది అనేటువంటి దానికోసం అహర్నిశలు కృషి చేసినటువంటి సంస్థ. అట్లా ఇది ఒక శ్రమజీలో సంస్కృతిని ఎత్తిపట్టినటువంటి సంస్థ. ఈ సంస్థ మొదటి నుంచి కూడా కేవలం ఒక ప్రాంతానికే పరిమితమై లేదు. ఇది అణగారిన వర్గాల ప్రజల కోసం, ఒక విశ్వ మానవాళి కోసం తపించినటువంటి సంస్థ ఇది. అది ఇక్కడ సరిహద్దులు దాటింది, రాష్ట్ర సరిహద్దులు దాటింది, దేశ సరిహద్దులు కూడా దాటింది. ఇవాళ కేవలం ఇక్కడి వరకే పరిమితమై లేదు. కాకపోతే తెలంగాణ ఉద్యమం ఒక ప్రజాస్వామికమైనటువంటి ఆకాంక్షతోటి, డిమాండ్ తోటి ముందుకు సాగుతున్నటువంటి పోరాటంగా మనం అంతా చూస్తూ ఉన్నాం. ఇది ఇవ్వాలటిది కాదు, దాదాపు ఒక 60 ఏండ్ల ఆకాంక్ష ఇది. 60 ఏండ్ల కింది నుంచి దీని అస్తిత్వాన్ని నిలబెట్టుకోవాలి అనేటువంటిది ఒక అస్తిత్వ పోరాటం ఇది. అందుకని ఈ అస్తిత్వ పోరాటానికి ఇక్కడైనా ఇంకా వేరే దగ్గరైనా కానీ అవసరం రీత్యా, ప్రజాస్వామిక పరిస్థితిని రీత్యా తప్పనిసరిగా ఇక్కడే కాదు ఇంకెక్కడైనా కానీ తప్పకుండా వాళ్ళకు అండదండగా అరుణోదయ ఉంటుంది. కాబట్టి ఆ రకంగా ఇక్కడ కూడా తెలంగాణ అంటే మలిదశ తెలంగాణ ఉద్యమంలో తన పాత్ర చాలా కీలక భూమిక ఉన్నటువంటిది. ఇది మీకు కూడా తెలుసు, అందరికీ తెలుసు. ఇంకొక విషయం ఏంది అని అంటే, మలిదశ తెలంగాణ ఉద్యమం కంటే కూడా ముందుగానే ఇది జనం దరువు అని ఒక మిగతా సాంస్కృతిక రంగాలన్నింటినీ కలుపుకొని ఒక జేఏసీగా ఫామ్ అయి సూర్యాపేటలో పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టింది. తెలంగాణ ఆకాంక్షల కోసమే, తెలంగాణ ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని ఎత్తిపట్టాలని, దీన్ని ముందుకు తీసుకుపోవాలని మిగతా సంస్థలన్నీ కూడా కలగలిసి అన్నీ కూడా జనం దరువు అని ఒకటి ఫామ్ చేసినాం. ఈ జేఏసీ ఫామ్ కాకముందు ఎప్పుడో. ఇవాళ ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్లకు ఊహమాత్రంగా కూడా తెలంగాణ అనేటువంటిది రానకంటే ముందే 82లోనే ఎంత సాహసమైనది తెలంగాణ, ఎర్ర జెండా ఎరుపు ఏ నేలపైన, ఎవరి రక్తం మిచట ఏరులై పారెనో, ఎవరి త్యాగం పోరు నారులై మొలిచెనో, ఆ అమర వీరులను మదిలోన తలుచుకో, వారు చూపిన బాట వదలక నడుచుకో, ఎవరి ఇట్లా ఈ రకమైనటువంటి పాట ఇయ్యాల కాదు, 82లో వచ్చినటువంటిది. ఉద్యమంలో మీరు పాల్గొన్నారా మేడం? అంటే అప్పుడు ఉద్యమం అంటే ఇట్లనే పాట రూపంలో మీటింగ్లలో మేము ఇట్లా పాడుకునేటువంటి వాళ్ళం. ఇంత పెద్ద ఎత్తున మూమెంట్ రాకపోయినా అంతకు ముందు కూడా అంటే వీళ్ళు ఇవాళ మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఎవరెవరైతే
పాల్గొన్నారో అంతకంటే ముందు నుంచే ఇక్కడ విప్లవ పార్టీలు ఉన్నాయి, కమ్యూనిస్టు పార్టీలు ఉన్నాయి. అందరూ కూడా తెలంగాణను కోరుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కమ్యూనిస్టులో కొంతమంది కోరుకున్నారు, కొంతమంది కోరుకోలేదు, అది వేరే విషయం. అంటే మొదట్లో సిపిఎం దీనికి మద్దతు ఇవ్వలేదు, సిపిఐ మాత్రమే మద్దతు ఇచ్చింది, అది వేరే విషయం. కానీ విప్లవ పార్టీలన్నీ కూడా తెలంగాణ రావాలని కోరుకున్నాయి. మొదటగా ఆకాంక్షించింది వాళ్ళే. అంటే తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయం కానీ, ఒక పెట్టుబడిదారి వ్యవస్థ ఇక్కడ పెద్ద ఎత్తున వేళ్ళు అనుకొని ఇక్కడ మొత్తంగా దోచుకుంటున్నటువంటి వైనం కానీ, ఇది పోతేనే వీళ్ళకి విముక్తి కలుగుతుంది అనేటువంటి విషయంలో చాలా స్పష్టమైనటువంటి వైఖరితోటి ఉన్నారు. మీరు విప్లవ పార్టీలు అంటున్నారు, సిపిఎం విప్లవ పార్టీ కాదండి, అది కమ్యూనిస్ట్ పార్టీ మాత్రమే. విప్లవ పార్టీలు అంటే ఇవాళ ఉన్నటువంటి జనశక్తి కానీ, మావోయిస్ట్ కానీ, న్యూ డెమోక్రసీ కానీ ఇట్లాంటివి. ఇట్లా కొన్ని. నేను మీ విమలక్కను, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.